న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. రేపటి నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు క్లాసులు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు. నామినేషన్ వేసి ప్రభుత్వంపై ఎల్ రమణ విమర్శలు. కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరుణ్ చుగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ఇప్పటికే విద్యా సంస్థలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. హైస్కూల్ స్థాయిలో 9, 10వ తరగతితో పాటు కాలేజ్ స్థాయిలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యా సంస్థలు ఫిబ్రవరి 1న ప్రారంభమయ్యాయి. తాజాగా 6, 7, 8 తరగతులకు కూడా క్లాసులు నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి మార్చి 1లోపు ఎప్పుడైనా క్లాసులు ప్రారంభం కావచ్చునని తెలిపారు. అయితే విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అంశంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. స్కూలుకు వచ్చే విద్యార్థులు కరోనా మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తూ తరగతుల ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నామని ఆమె వివరించారు. ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది మా విద్యాశాఖకి. పిల్లలు స్కూల్కి రాకపోయినా వాళ్ళ కెరియర్కి ఇబ్బంది కాకుండా వాళ్ళకు కనీసం ఆన్లైన్లోనే క్లాసెస్ ఇవ్వాలి, వాళ్ళకు బోధన అందించాలి ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అని ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో ప్రత్యక్షంగా బోధన అందిస్తేనే పిల్లలకు కొంత ఉపయోగకరంగా ఉంటుందనే దాంట్లో బేస్ చేసుకొని కనీసం 9th, 10th క్లాసెస్ అబోవ్ క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన మేము విద్యాశాఖ తరఫున చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు స్టార్ట్ చేయండి అని ఇచ్చిన ఆదేశంలో భాగంగా విద్యాశాఖతో పాటు వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న వాళ్ళని కూడా ఈరోజు పిలవడం జరిగింది. రేపు 25th వరకు కూడా స్కూల్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయి ఉండాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా స్కూల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు విద్యార్థికి మధ్యలో 6 feet డిస్టెన్స్ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ ఎంత ఇంపార్టెంట్, ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా ప్రధానంగా మానిటరింగ్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మిడ్ డే మీల్స్ ఏదైతే ఏర్పాటు చేస్తామో ఆ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా గైడ్లైన్స్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే హాస్టల్స్ ఉంటున్నాయో హాస్టల్స్ ఉన్న పిల్లల పట్ల ఇంకా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏ స్కూల్లో ఏ చిన్న ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, విద్యార్థులను పంపిస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తప్పకుండా వాళ్ళ అనుమతి రాసి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. 9th, 10th అబోవ్ క్లాసెస్ అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళే ఉంటారు కాబట్టి దయచేసి పిల్లలందరికీ కూడా మీరు ఇంటి నుండి వస్తున్నప్పుడే మాస్క్తో రావాలి. శానిటేషన్ విషయంలో ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. క్లాస్కి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలి. గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశాలు ఇచ్చారు, ట్యూషన్ ఫీజు తప్ప ఇంకోటి ప్రెజర్ చేయొద్దండి అని చెప్పినారు. ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాను. వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఫీజు విషయంలో కూడా ట్యూషన్ ఫీజు తప్ప మిగతాది ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తారు. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. వాటిని అధికారులు రేపు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంటుంది. వచ్చే నెల 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. చివరి రోజు కావడంతో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వచ్చి మీడియాతో మాట్లాడారు. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానానికి టీడీపీకి తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఈ రోజు నామినేషన్ వేసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాలని అన్నారు. తనను గెలిపిస్తే అన్ని వర్గాల వారి సమస్యలను శాసన మండలిలో ప్రభుత్వానికి వినిపిస్తానని చెప్పారు. టీడీపీ హయాంలోనే రంగారెడ్డితో పాటు హైదరాబాద్ అభివృద్ధి చెందిందని తెలిపారు. యువతకు ఉద్యోగాలను కల్పించే విషయంలో కేంద్ర సర్కారుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల శాసన మండలి యొక్క సంబంధించి ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. మా జాతీయ అధ్యక్షులు ప్రీతం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ పరంగా బలపరిచినటువంటి వారికి, సహచరులందరికీ, మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయగతంగా జరిగేటువంటి ఎన్నికలు ఇవి. శాసన మండలికి సంబంధించి అన్ని అంశాల పట్ల, అన్ని వర్గాల పట్ల క్షుణ్ణంగా అవగాహన చేసుకొని అది విద్యార్థులు, పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యావంతులు, ఉద్యోగం సంబంధించినటువంటి వివిధ వర్గాల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కోట్ల రూపాయల ఆదాయం గల సింగరేణిని ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు. సింగరేణిలో పెత్తనం చలాయిస్తూ అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కవిత సింగరేణిలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపిస్తామని తరుణ్ చుక్ పేర్కొన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో పర్యటించిన ఆయన అక్కడి కార్మికులతో మాట్లాడారు. उसको भी ये मैसेज है, जिन्होंने लूटा है भाजपा ने उन्हें छोड़ा नहीं, अलग से माल निकालेंगे। जिसने गरीब का माल खाया है भारतीय जनता पार्टी की सरकार उसको अलग से निकालेगी। और जो आपने रिप्रेजेंटेशन दी है, ये रिप्रेजेंटेशन मैं केंद्र सरकार तक पहुंचाऊंगा, कोल मिनिस्ट्री तक पहुंचाऊंगा, सीबीआई तक पहुंचाऊंगा और कोई भी दोषी बख्शा नहीं जाएगा। నారాయణపేట జిల్లా నారాయణపేట మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఎల్లమ్మ జాతర ఘనంగా జరుగుతున్నాయి. ఈ జాతరలో బోనాల ఉత్సవాలు ప్రత్యేకంగా ఆలోచించుతున్నాయి. ఈ మహోత్సవానికి నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారు మరియు ఎంపీపీ అమ్మకొల శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులు హాజరయ్యారు. అమ్మవారికి చెల్లించాలనుకున్న ముడుపులను నెలలో ఇవ్వగలరు. అమ్మవారికి చెల్లించాలనుకున్న ముడుపులను నెలలో ఇవ్వగలరు. టికెట్ లేకుండా టెంకా కొట్టబడదు. భక్తుల విజ్ఞప్తి, తలనీలాలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ కోనేరు దగ్గర ఉన్నారో తలనీలాలు తీసుకోండి. मस्त मस्त कार दौड़ी, हेलीकॉप्टर दौड़ी, विमान दौड़ी, छोटी छोटी गाड़ी दौड़ी। हाँ बस सर बस
ఇక్కడ ఒక షాప్ దగ్గర దుకాణాన్ని ఇచ్చి ఒక ఇద్దరు షాప్ దగ్గరకు వచ్చి కొనుక్కోవడానికి వచ్చేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారంట. హలో 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 తీరపల్లె ఇంకటక్క పల్లెవీని ఇంకటక్క ఇక్కడ మీ పెద్దప్ప మా రూమ్ దగ్గర వచ్చిన్నాడు, వచ్చి తీసుకుని వెళ్ళండి. మల్లెపిల్లి వెంకటప్ప మీ పెద్దప్ప మా రూమ్ మైక్సెట్ రూమ్ దగ్గర ఉన్నాయి, వచ్చి తీసుకుని ఇవ్వండి. మల్లెపిల్లి వెంకటప్ప ఈ పెద్ద ఇక్కడ మా రూమ్ దగ్గర వచ్చి ఉన్నాడు, వచ్చి తీసుకొని వెళ్ళండి. హలో హోటల్ వాళ్ళకు షాప్ల వాళ్ళకు విజ్ఞప్తి, ఇద్దరు లేడీస్ అమౌంట్ తీసుకొని ఇక్కడ వేరే షాప్లో పోయారు. మీ షాప్ దగ్గరకు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అమౌంట్ ఇచ్చేదాకా సామాన్లు బయటకు తీయద్దు. ఒక ఆయన సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈబీసీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈబీసీ మహిళలకు 3 ఏళ్లలో 45,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. పట్టణాల్లో టిట్కో ఇళ్ల విషయంపైన కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు నాని చెప్పారు. 300 చదరపు అడుగుల లోపు ఉంటే రూపాయికి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఏప్రిల్లో సుమారు 15 లక్షల పైచిలుకు విద్యార్థులకు వసతి దీవెన, ఏప్రిల్, జులై, డిసెంబర్, ఫిబ్రవరి మాసాల్లో జగనన్న విద్యా దీవెన కింద 18.80 లక్షల పైచిలుకు విద్యార్థులకు సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్, జూన్లో జగనన్న విద్యా కానుక కింద 42.34 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతామని వివరించారు. ఏప్రిల్లో 66.11 లక్షల మంది రైతులకు వడ్డీ లేని రుణాలు, అదే నెలలో 90.37 లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మే నెలలో 9.40 లక్షల మందికి పంటల బీమా, మే, అక్టోబర్, జనవరి మాసాల్లో 3 విడతలుగా 54 లక్షల మందికి రైతు భరోసా అందిస్తామని పేర్ని నాని వెల్లడించారు. 2,80,000 పైచిలుకు మందికి ఈ పథకం అందజేయడానికి, అలాగే జూన్ మాసంలో జగనన్న విద్యా కానుక దాదాపుగా 42 లక్షల మంది 34,000 మందికి, అలాగే ఏప్రిల్లో రైతులకు వడ్డీ లేని రుణాలు రబీలోను ఖరీఫ్లోను సంబంధించి దాదాపుగా 66,11,000 మంది పైచిలుకు మందికి, అలాగే ఏప్రిల్లో డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా వడ్డీ లేని రుణాలని దాదాపు 90,37,000 పైచిలుకు మందికి, మేలో 2020 ఖరీఫ్కి సంబంధించి పంటల బీమా చెల్లింపు దాదాపు 9,48,000 మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే మే మరియు అక్టోబరు, జనవరి మాసాల్లో అంటే 21-22 సంవత్సరాల్లో 3 దఫాలుగా రైతు భరోసా దాదాపు 54 లక్షల మందికి పైచిలుకు మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే మే మాసంలో మత్స్య భరోసా దాదాపు 1,09,000 మంది పైచిలుకు మందికి, అలాగే మే నెలలో మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ కింద దాదాపుగా 19,000 పడవల మీద ఆధారపడి జీవించే మత్స్యకారులకు, అలాగే జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత కింద 24,55,000 పైబడి మందికి, జూలైలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద దాదాపు 2 లక్షల మందికి 2,74,000 పైబడికి, అలాగే జూలైలో కాపు నేస్తం పథకం కింద దాదాపు 3,27,000 మంది పైచిలుకు మందికి, ఆగస్టు మాసంలో రైతులకు వడ్డీ లేని రుణాలు ఖరీఫ్కి 2021 సంబంధించి దాదాపు 25 లక్షల మందికి, ఆగస్టులో ఎంఎస్ఎంఈ అంటే మధ్య తరహా మరియు చిన్న తరహా పరిశ్రమల వారికి స్పిన్నింగ్ మిల్లుకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లు చెల్లింపు 9,000 పైచిలుకు మంది సంస్థలకి అంటే పరిశ్రమలకి లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆగస్టులో నేతన్న నేస్తం పథకం కింద 81,000 మంది పైచిలుకు మందికి నేతన్నలకి అందరికి కూడా లబ్ధి చేకూరుతుంది.
ఆగస్టు మాసంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా నగదు చెల్లింపులు జరుగుతాయి. దాదాపుగా 3,34,000 పైచీలకు మందికి అగ్రిగోల్డ్ బాధితులకి ఈ పరిహారం లభిస్తుంది. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా కింద దాదాపు 87,74,000 పైచీలకు మందికి, అక్టోబర్లో జగనన్న తోడు పథకం కింద దాదాపు 9,05,000 మందికి, అలాగే అక్టోబర్లో టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులకు జగనన్న చేదోడు కింద 2,98,000 పైచీలకు మందికి, నవంబర్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, బ్రాహ్మలు, వైశ్యులు, ఇట్లాంటి క్షత్రియులు, ఇట్లా ఆర్య వైశ్య వీళ్ళందరికీ కూడా ఆ మాసంలో నవంబర్ మాసంలో పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. దాదాపుగా 6 లక్షల పైబడి లబ్ధిదారులు ఉంటారనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి అంచనా. అలాగే జనవరి మాసంలో 2022 అమ్మఒడి పథకం కింద 44 లక్షల పైబడి అమ్మఒడి పథకం కింద తల్లులకు లబ్ధి చేకూరేలాగా ఇవన్నీ కూడా క్యాలెండర్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ సంక్షేమ కాలమాన పట్టిక ద్వారా దాదాపుగా హైదరాబాద్ వేదికగా ప్రతిష్టాత్మక ఆసియా అంతర్జాతీయ సదస్సు 2021 కొనసాగుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచంలోని 30,000 మందికి పైగా జీవశాస్త్రాల నిపుణులు వారి దేశాల నుంచి హాజరవుతున్నారు. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనల గురించి చెబుతున్నారు. ఈ రోజు ఇందులో సత్యనారాయణలతో కేటీఆర్ ముఖాముఖిలో మాట్లాడడం గమనార్హం. బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్లకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా సత్యనారాయణలతో అన్నారు. అయితే వైద్య రంగంలో డేటా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్పందిస్తూ బయో ఆసియా సదస్సు నిర్వహణను పరిశీలించారు. వైద్య రంగంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇన్ పేషెంట్ సేవల విభాగంలోనూ కృత్రిమ మేధది కీలక పాత్ర అని సత్యనారాయణ చెప్పారు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. Alone, because I remember, reading in newspapers and watching it on televisions, the former President Donald Trump had called Prime Minister Narendra Modi, asked him for, supply of remdesivir, and again they had to look towards Hyderabad. And when vaccine manufacturing was being talked about, I think one of the 3 stops Honorable Prime Minister made was again in Hyderabad. It goes to show you the strength of the life sciences ecosystem. I think that for that one simple reason, and for how Hyderabad's life sciences ecosystem has responded to this pandemic in the last 1 year, I think you guys deserve a huge round of applause from the entire, and not just the entire administration, but I think from the entire humanity, not just in Hyderabad, but across the world as well. So my compliments, my congratulations on all the efforts that have been put in the last 1 year. And I welcome you all, and those of you who are here, and also those of you who are joining us virtually to BioAsia 2021. BioAsia 2021 marks the 18th edition of this prestigious annual flagship event, and I'm extremely pleased that we have continued to hold this tradition by conducting the event even in the midst of this pandemic. As the world is walking a perilous path to fight one of the most challenging health crises of our times. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటి నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు క్లాసులు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ముగిసిన గడువు. నామినేషన్ వేసి ప్రభుత్వంపై ఎల్ రమణ విమర్శలు. కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తరుణ్ చోర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.